ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? 100, 150 రూపాయలు అవ్వడం గిట్ట చాలా కష్టంగా ఉంది. మా ఫ్యామిలీని పోషించాలంటే మరీ దారుణంగా ఉంది. పిల్లల్ని ఏం చదివించుకోవాలి. అసలు మా ఇంట్లో ఎట్లా గడుపుకోవాలి. మా పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ చూస్తే పైన చూస్తేనేమో పిల్లలందరూ స్కూల్‌కి ఫీజు కట్టలేక వాళ్ళ టీచర్లు వాళ్ళు ఇంటికే పంపించేస్తుర్రు. అక్కడ బండి ఫైనాన్స్ వాళ్ళైతే వాళ్ళు మరీ దారుణంగా మీదికి ఎక్కించేస్తుర్రు. లేదంటే బండి ఆపేస్తుర్రు. ప్రతి నెల బండే ఆపేస్తుర్రు. ఈఎంఐ కట్టడానికి అంతా లేని పరిస్థితి అయిపోతుంది మాకు. ఈ ఫ్రీ బస్సులు తీసేస్తే గానీ మా ఆటోలలో దాదాపు లక్షల కుటుంబాలు అన్నీ రోడ్డు మీదకి ఎక్కించేసాం. మరీ అంత దారుణంగా అయిపోయినాయి మా పరిస్థితులు. టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎలా ఉంది? టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు చాలా బాగుండేది మాకు. కాకపోతే ఆయన ఇక మాకు ఆ ఫ్రీ బస్సులు పెట్టలేకపోవడం ఇది అని అదంతా ఏం లేదు అసలుకి. ఆయన చేసింది ఒకటి ఏందంటే ఆయన రైతులకు రుణమాఫీ చేయకపోవడం ఆయన చేసిన తప్పు అంతే. అంతకు మించింది చేసింది ఏం లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మంచిది అసలుకి. మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. మాకు రోడ్ ట్యాక్సీలు ఆయన మాఫీ చేసిండు. ఈసారి ఉంటే మాకు ఆయనకు 6 నెలలకు ఒకసారి 10,000 ఆటో డ్రైవర్లకు ఇస్తానికి ఇట్లా మాట ఇచ్చిండు. కానీ ఇక ఆయన పరిస్థితి బాగాలేక ఇక ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ ఇచ్చిందిగా, అది ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ ఇచ్చిందిగా. ఫ్రీ కరెంట్ ఎవరికి ఇచ్చిండు? ఎవడు ఇచ్చిండు? ఏడైనా ఒక జీరో బిల్లు ఒక చూపించమని చెప్పండి. ఫ్రీ కరెంట్ అన్నాడు. లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు. అది ఇస్తా ఇది ఇస్తా. ఏది చేసిండు ఆయన? చేసేది ఏది లేదు. ఏదో ఆయన ముందు మాటలు చెప్పి ఏదో బయటికి రావాలన్న సమస్య తప్ప అలాంటిది ఏది చేసింది ఏది లేదు. ఆయన వచ్చి చేసింది ఒక్క పనులు గిట్టలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. లేడీస్కి అది చాలా వేల లక్షల కోట్ల రూపాయలు మొత్తం లాస్ ఆయనకు లాస్ కాదు, మా మీద పడుతుంది అదంతా. మా లాంటి పని చేసుకొని బతికే వాళ్ళ మీద పడుతుంది ఇవన్నీ. ఆయన చేసింది ఏం లేదు. ఫ్రీ బస్సు ఆయన ఇంట్లోకి వెళ్ళి తీసేది మా డబ్బులే మళ్ళీ ఉల్టా తీసుకొని వెళ్ళిపోతుండే ఆయన. అలాంటి పరిస్థితులు ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఇప్పుడు ఇంకా రోజుకి ఎలా నడుస్తుంది ఆటో? చెప్తున్నాం కదా, చూడండి ఒకసారి ఎన్ని ఆటోలు ఆగినాయి. అక్కడ చూడండి ఎన్ని ఆటోలు ఆగినాయి. ఎక్కడ లేదు. రోజుకు 100, 150 రూపాయల కంటే ఇంకా చేసేది ఏం లేదు. ఊర్లలో ఏదో అప్పుడు వాటర్ కాలువలు అయినా వచ్చేటివి. అసలుకి ఇప్పుడు ఉన్నాయి మొత్తం బోసిపోయినాయి. అలాంటి పరిస్థితులు ఉంది ఇప్పుడు. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వాటర్ వచ్చేది, ఆ వాటర్ అంతా ఎక్కడ పోయింది ఇప్పుడు? అప్పుడు ఏమైనా వర్షాలు వచ్చేమన్నా గుమిగుడి ఉన్నదా ఎట్లా? ఇప్పుడేముంది? ఇప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడా ఇక ఎండాకాలం వస్తే ఇంకా అంతగానో ఘోరంగా పరిస్థితులు అయితే ఇక అలాంటి పరిస్థితులు ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇక ఆయనకు చెప్పేది మాకేమో అంత దూరం రానిస్తాడా? ఏది టచ్ చేయని పర్వాలేదు. ఎవరికైనా టచ్ చేయని, ఎక్కడి దాకైనా పోని, పైన ఢిల్లీ దాకా పోని, మోడీ దాకా పోని, ఏం పర్వాలేదు. మాకు అలాంటి ఇబ్బందులు ఏది లేదు. కానీ మా ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయడం చాలా కష్టం. అసలుకి అదంతే కాదు, మా ఆటో డ్రైవర్లు కాదు, ఈ బస్సులో ఫ్రీగా వెళ్ళే బస్సులలో వాళ్ళకే అడగమని చెప్పండి. అసలు ఫ్రీ చేయడం ఎంతవరకు న్యాయం అని. వాళ్ళే అమ్మన బూతులు తిడుతుర్రు. వాళ్ళే ఎవరికి పెట్టాలి? 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ముసలోళ్ళకు పెట్టేది, లేడీస్ కానీ జెంట్స్ కానీ ముసలోళ్ళకి పెట్టేది. నువ్వు వితంతులకు పెడుతూ ఉంటే అది నడుస్తుంది. అది డబ్బు ఉన్నోనికి అదే, డబ్బు లేనోనికి అదే. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏం ఫ్రీ? అయినా ఒక బస్సు ఫ్రీ పెట్టేసి అదంతా నువ్వు ఏదో ఇది తెచ్చినట్టు ఆయన ఏం చేసినట్టు? ఆయన ఇంతకన్నా చేసింది ఏముంది? ఆయన